హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పూర్ణం బూరెలు అండి. బయట క్రిస్పీగా, లోన సాఫ్ట్‌గా ఉండేలా చేసుకుంటున్నామండి. చాలామంది ఇష్టంగా తింటారు. అలానే చాలామంది నైవేద్యాలకు కూడా పెడతారు కదండీ! మీ అందరి కోసం ఈ వీడియో. మినపగుళ్ళనేవి చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఇలా పౌడర్ రెడీ అయిపోతుందండి. మినపగుళ్ళనేవి మనం చక్కగా పౌడర్ చేసుకొని ఇక్కడ ఈ మినపపిండి అనేది ఇలా రెడీ చేసుకున్నామండి. చాలా సింపుల్‌గా చేసేస్తామండి. ఏ బ్యాటర్ ఏం యూజ్ చేయకుండా. చూసారు కదండీ! ఈ కప్పుతో అయితే ఈ కప్పు మినపపిండి అయితే యాడ్ చేసుకున్నా అండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు దీనికి డబల్‌గా తీసుకోండి. అలానే ఇక్కడ బియ్యపిండి అండి. ఇక్కడ ఏంటి అంటే ఈ ఈ బియ్యపిండికి కూడా ఏంటంటే చాలామంది బియ్యం అనేవి ఇచ్చేస్తారు కదండీ! సోక్ చేసి అలా పౌడర్ చేస్తారు కదా! అలా అయినా సరే చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అంటే నార్మల్ పిండి ఉన్నా యూజ్ చేయొచ్చండి. ఓకేనా? ఒక కప్పు మినపపిండి తీసుకుంటే, ఒక కప్పు బియ్యపు పిండి అనేది తీసుకోవాలి. ఓకేనా? అలానే ఇక్కడ ఏంటి అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి. ఓకేనా? అలానే ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకోవాలండి. ఓకేనా? అలానే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనకి బయట క్రిస్పీగా అంతా బానే ఉంటుంది. కాకుంటే ఏంటి అంటే, మనకి స్వీట్‌నెస్ ఉండదు. అంటే పూర్ణం బయట. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, షుగర్ అనేది యాడ్ చేసుకున్నా అండి. ఒక 3 స్పూన్స్ వరకు. మీరు ఈ ప్లేస్‌లో బెల్లం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఏంటి అంటే, చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే మనకి ఉండాలి. మనకేంటి అంటే పూర్ణం వేసుకుంటే మనకి అతుక్కొని చక్కగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి చక్కగా మనకి ఏంటంటే వస్తాయి బూరెలనేవి. అలాగే ఇక్కడ వేరే ప్యాన్‌లో కొంచెం ఇక్కడ సుజీ రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ పూర్ణం బూరెలు మనం హల్వా బూరెలు అంటే పూర్ణం బూరెలు అన్నా కదండీ! మనం ఇక్కడ హల్వా అంటే కొంచెం ఇలా సూజీ హల్వాలా చేసుకుంటున్నాము. మీరేంటి అంటే ఈ శనగపప్పు, బెల్లం ఇవి చేసుకొనైనా చేసుకోవచ్చు. లోన పూర్ణం అనేది. ఇక్కడ మనకి సాఫ్ట్‌గా అన్నా కదండీ! ఈ హల్వా అయితే చేసుకొని మనం బాల్స్‌లా చేసుకొని పూర్ణంలో డిప్ చేసి మనం ఆయిల్‌లో వేసుకుంటాం. చూసారు కదండీ! ఇక్కడ సుజీ రవ్వ అనేది చక్కగా ఫ్రై అయ్యాక హాట్ వాటర్ యాడ్ చేసుకున్నా అండి. మనకి వేడి నీరు వేయటం వల్ల ఏంటి అంటే చక్కగా మెల్ట్ అయ్యి మనకి ఉండలేం లేకుండా మంచిగా కరిగిపోతుందండి ఈ రవ్వ అనేది. ఓకేనా? చూసారు కదా! ఈ విధంగా అయితే మనకి చక్కగా ఇలా మనకి మెల్ట్ అయ్యాక మనం దీనిలో ఏంటి అంటే ఒక కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ షుగర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి స్వీట్‌నెస్ తగ్గట్టు మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. చూసారు కదండీ! చక్కగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు చెప్పాను కదండీ! మీకు ఈ బూరెలు ఎలా వద్దు అనుకుంటే శనగపప్పు అలానే బెల్లం కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! ఒక కప్పు వరకైతే షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్‌నెస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ప్రసాదాలు వీటికి తినాలనుకున్నా చాలా వస్తాయండి. చూసారు కదా! ఇప్పుడేంటి అంటే ఈ కన్సిస్టెన్సీ మనకొచ్చింది కదండీ! అంతే అండి. ఇంకా ఫ్లేమ్ ఆపేసుకొని ఇంకా కాసేపు ఒక 2 నిమిషాల పాటు ఉంచి ఇంకా చేతులకు నెయ్యి అప్లై చేసుకొని ఇంకా ఇలా మనం ఏంటి అంటే పూర్ణంలా ప్రిపేర్ చేసుకోవటమేనండి. బాల్స్ చేసి ఇంకా దానిలో డిప్ చేసేస్తే అయిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే మనం మినపరుబ్బులో ఏంటి అంటే మనం షుగర్ అనేది యాడ్ చేసాం కదండీ! మంచి కలర్ మంచి వస్తాయండి ఈ బూరెలనేవి. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. ఓకేనా? చూసారు కదా! ఈ విధంగా అయితే అన్ని బాల్స్‌లా చేసుకొని ఒక సైడ్ పెట్టేస్తే మనం అప్పటికప్పుడు వేసేయొచ్చండి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకున్నా అండి. ఇప్పుడేంటి అంటే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఈ బ్యాటర్ అనేది. ఈ బ్యాటర్‌లో ఇంక డిప్ చేసి చేత్తో వేయాలి అనుకునే వాళ్ళు అలా అయినా వేసుకోవచ్చండి. లేదు మాకన్నీ ఒకే షేప్‌లో కావాలి అనుకునే వాళ్ళు స్పూన్‌తో వేయొచ్చండి. ఓకేనా? అన్నీ ఒకే షేప్‌లో కావాలి అనుకునేవాళ్ళు ఇలా చూపిస్తున్నా కదండీ! ఇలా స్పూన్‌తో కొంచెం ఇలా డిప్ చేసుకొని ఇలా వేసేస్తే మనకు అన్నీ ఒకే షేప్ వస్తాయండి. చాలా బావుంటాయి అన్నీ ఒకేలా వస్తే. ఓకేనా? చూసారు కదండీ! ఇక్కడైతే ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నానండి. కొంచెం ఫస్టే చూసుకోండి. మనకి ఇలా పైకి వచ్చింది అంటే అప్పుడు వెయ్యండి. ఇవి బూరెలు అంటే ప్రిపేర్ చేసుకునేవి. ఎందుకంటే మనకి కొంచెం మనకి ఆయిల్ హీట్ అవ్వకపోతే ఏంటి అంటే మనకి ఈ బూరెలనేవి ఇంకా మనకి రావు. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే అన్నీ వేసుకున్నా అండి. స్పూన్‌తో కూడా చాలా ఈజీగా వేసేయొచ్చండి. వేరంగా కూడా అయిపోతుంది. ఇన్‌కేస్ చెయ్యితో వేయలేము అంటే కరెక్ట్‌గా రావు అనుకునే వాళ్ళకి ఇదొక టిప్ అండి. ఓకేనా? చూసారు కదండీ! ఈ విధంగా అయితే అన్నీ వేసుకున్నా అండి. ఇప్పుడేంటి అంటే వెంటనే గరిటె పెట్టొద్దండి. ఓకేనా? ఒక ఒక 2 నిమిషాల పాటు అలా వెయిట్ చేస్తే మనకి ఏంటి అంటే చక్కగా ఇలా మనం అతుక్కున్న ఇలా వచ్చేస్తాయి. ఓకేనా?
చూసారు కదండీ! మనకి మంచి కలర్ వస్తుందండి. ఎందుకు అంటే మనం షుగర్ యాడ్ చేసాం కదండీ! మన ఈ మినప రుబ్బులో. కాబట్టి మనకి వస్తుందండి. ఓకేనా? మనకి బెల్లం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కాకుంటే ఏంటి అంటే అవి యాడ్ చేయకపోతే మనకి బయట చప్పగా ఉంటుందండి. అందుకే కొంచెం నేను షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఓకేనా? చూసారు కదండీ! ఇలా ఇంకా ఫ్లేమ్ మీడియంలో ఇప్పుడు పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండీ! చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతుందండి. మీరు ఇలా ఫాలో అయితే మినపపిండితో చక్కగా చేసుకోవచ్చు. రుబ్బే పని లేకుండా. అంటే మేము రుబ్బుకోలేము అదంతా పెద్ద ప్రాసెస్ అనుకునేవాళ్ళు ఈ విధంగా చేసినా సరే చాలా వస్తాయండి. చాలా ఈజీగా నైవేద్యాలకి అయిపోతాయి. తినాలనుకున్నయి కూడా వేడిగా చాలా బావుంటాయండి. బయట క్రిస్పీగా, లోన సాఫ్ట్‌గా. చూసారు కదండీ! ఈ విధంగా అయితే అన్నీ ఇలా చేసుకున్నానండి. స్పూన్‌తో ఏయటం వల్ల మనకి ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చండి. అన్నీ చాలా అంటే ఒకే షేప్‌లో వచ్చి చాలా బావుంటాయి. కనిపిస్తాయండి. చూసారు కదా! ఈ విధంగా అయితే అన్నీ చేసుకొని ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు నెయ్యి చాలామంది నెయ్యితో తినాలి అనుకుంటారు కదండీ! పూర్ణం బూరెలనేవి. ఇప్పుడు చక్కగా హోల్ పెట్టుకొని చక్కగా తినొచ్చండి. వేడిగా అయితే ఇంకా చాలా బావున్నాయండి. చూసారు కదండీ! ఎంత క్రిస్పీగా వెంటనే అయిపోయిందింకా. చాలా వచ్చిందండి. నాకైతే ఇంకా ఇవి వేడిగా ఉన్నాయండి. నేనింకా మీకు చూపిస్తున్నప్పుడు. అందుకే కొంచెం చెయ్యి కాలుతుంది కాబట్టి ఇంక అన్నీ ఇలా చేయలేకపోయాను. బట్ చాలా సాఫ్ట్‌గా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చాయో నాకు తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. బాయ్ అండి.